చేయాలి. This conference will now be Recording. recorded. Om Guru Bhyo Namaha. Theosophy explained, day 117, 3rd June 2021. Page number 427. ఓకే మేడం ఒక 2 లైన్లు వెనక్కి వెళ్తాం. కంటిన్యూషన్. In every occult school, there are things which can only be spoken to those of the higher degrees, others which can only be spoken to those who are pupils of the master. So, in early Christianity, there were those 3 terms used: purification, illumination, and perfection. అక్కడికి ఆపాం. ఈరోజు కొత్త పారాగ్రాఫ్. Now, the statement that the practice of virtue leads a man అంటే ఒక సద్గుణం అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల to the beginning of the path seems like going back to the old theory. అది మళ్ళీ పాస్ట్ కి తీసుకెళ్తుంది. అంటే లీడ్స్ ఎ మ్యాన్ టు ద బిగినింగ్ ఆఫ్ ది పాస్ట్, అంటే అది మళ్ళీ ఓల్డ్ థియరీకి అన్నట్టుగా అనిపిస్తుంది అంటున్నారు. డబుల్ కోట్స్ లో ఉంది మేడం. బీ గుడ్ అండ్ యూ విల్ బి హ్యాపీ. నువ్వు మంచిగా ఉండు, నువ్వు ఆనందంగా ఉంటావు. But in reality, it means that though the man who leads a good life, నిజానికి ఏ వ్యక్తి అయితే మంచి జీవితం గడుపుతున్నాడో through many incarnations, may not thereby develop intellect. ఆయన ఎన్నో జన్మల నుంచి కూడా బుద్ధిని బాగా సమకూర్చుకోలేకపోతున్నారు. He will presently acquire sufficient intuition to carry him ఆయన తనని తాను జీవితం గడపడానికి కావలసినటువంటి ఇంట్యూషన్ పొందుతాడు. into the presence of the people who do know. into the presence of the people who do know అంటే ఎవరికైతే తెలుసో వాళ్ళ దగ్గర ఉండడానికి కావాల్సిన ఇంట్యూషన్ ఆయన పొందుతున్నాడు. To bring him in fact to the feet of someone ఆయనని వేరే వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గరికి తీసుకురావడం అన్నది who is a servant of the master. ఎవరైతే ఒక మహాత్ముడి యొక్క సేవకుడు అటువంటి వాళ్ళు. But this method takes thousands of years and many lives. కానీ ఈ పద్ధతికి వేలాది సంవత్సరాలు, చాలా జన్మలు అవసరం పడతాయి. The man who practices virtue and does not do anything else అది ఎప్పుడు సద్గుణాన్నే ప్రాక్టీస్ చేసే వ్యక్తి ఆయన ఏది చేయడు. will reach the portals of the path eventually. ఆయన మళ్ళీ పాస్ట్ పోర్టల్స్ అంటే ఏంటండి? Portals. పోర్టల్స్ అంటే సింహద్వారము మహాద్వారం అని ఉంది మేడం. గతం యొక్క పోర్టల్స్కే మహాద్వారానికి సింహద్వారానికి వెళ్తాడు ఆయన. అదే మళ్ళీ గతానికి వెళ్ళిపోతాడని చెప్తున్నారు. బట్ ఇట్ ఈస్ ఏ స్లో ప్రాసెస్. కానీ అది చాలా స్లో పద్ధతి. He can hasten his progress and save himself.
He can hasten his progress. అంటే ఆయన యొక్క అభివృద్ధిని తాను త్వరితం చేసుకోగలడు. And save himself much time by following S. Peter's advice. ఎస్ టీచర్ యొక్క సలహా తీసుకుని ఎక్కువ టైం ఆయన సేవ్ చేసుకోగలడు. And acquiring knowledge. ఆ రకంగా జ్ఞానాన్ని పొందగలడు. For then his progress will be much swifter. అప్పుడు ఆయన యొక్క పురోగతి త్వరితం అవుతుంది. చాలా ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ త్వరితం అయిపోతుంది. When by any of these methods a man reaches a certain level, ఏ రకమైన ఈ పై చెప్పిన మెథడ్స్ లో వ్యక్తి ఒక లెవెల్ కి రీచ్ అయ్యాక he inevitably attracts the attention of the masters. అప్పుడు ఆయన తప్పనిసరిగా మహాత్ముల యొక్క అటెన్షన్ ని ఆకర్షిస్తారు. And comes into contact with them. వాళ్ళతోటి సంపర్కంలోకి వస్తాడు. Usually through one or other of their advanced pupils. సాధారణంగా వాళ్ళ యొక్క బాగా పరిణతి చెందినటువంటి శిష్యుల ద్వారా వీళ్ళ దగ్గరికి వస్తుంటారు. Next question, madam. How then does the Theosophical Society help Namaste, and madam. adds? చెప్పండి. ఒకసారి ఈ పారాగ్రాఫ్ కొంచెం చెప్పరా మేడం ఇవాళది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, శిష్యులు అంటే వాళ్ళు కేవలంగా గుడ్ మంచిగా ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళు విధంగా మళ్ళీ ఓల్డ్ థ్రెషోల్డ్కి వెళ్ళిపోతారు. అంటే వర్క్ అంటే మంచిగా అలా కాకుండా ఆ ఎస్టీ నాకు గుర్తులేదు కానీ అది స్విచ్ అవుతుంది వాళ్ళు వెళ్ళడం, ఇంకా ముందుకు వెళ్తారు. అది ఎక్కడో డిస్కస్ చేస్తుంటారు మెథడ్. అంటే వాళ్ళ ప్రయాణం త్వరితగతి అవుతుంది. త్వరితగతి అవడం వల్ల ముందు వాళ్ళ ప్రయాణం చాలా స్లోగా ఉంటుంది. వీళ్ళు పరమ గురువులకి బాగా దగ్గరగా ఉన్నటువంటి శిష్యులు ద్వారా వీళ్ళు పరమ గురువులు అంటే కేవలం వచ్చేసే ఒకటే వర్క్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో అది వాళ్ళకి అంతే అంటే స్విచ్ అవ్వదు, అంటే ఫాస్ట్ అవ్వదు. కేవలం వచ్చి ప్రాక్టీస్ చాలదు కదా. అంటే సద్గుణం చేరడానికి సత్య తపన, నిస్వార్థ సేవాపరత, తర్వాత గురువు యొక్క అనంతమైన విశ్వాసం ఇవి ఉంటేనే వాళ్ళని చేరగలరు. ఎందుకని కేవలం వచ్చి ప్రాక్టీస్ గో టు ద పాస్ అంటున్నారు. పాస్ కంట్రోల్డ్ అంటే అదే పోతలు అంటే అది పోతలు మేడం వాయిస్ చాలా కట్ అయిపోతుందమ్మా. నేను శాంతిశ్రీ మేడం, నమస్తే. మీ వాయిస్ క్లారిటీ రాలేదు. ఇప్పుడు మీరు చెప్పింది మాకు కరెక్ట్ గా అర్థం కాదు. అయితే నేను ఇంకోసారి చెప్పగలను కానీ మరి నేను వాయిస్ క్లారిటీ తెచ్చుకోవడానికి ఏమి చెయ్యలేను. ఏమంటారు? ఓకేమ్మా సార్. అంటే ఇంతకు ముందు ఏం చెప్పారంటే కేవలం ఒక సద్గుణాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ ఓల్డ్ థ్రెషోల్డ్ అంటే వెళ్ళిపోతున్నారు పాత దానికి. కానీ ఎక్స్పీరియన్స్ మెథడ్ అయితే నాకు జ్ఞాపకం లేదని చెప్పాను కదా, ఆ మెథడ్ ని ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఆ ఓల్డ్ గా ఓన్లీ సద్గుణం ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ యొక్క పరమ గురువుని చేరే మార్గం చాలా స్లో అయిపోతుంది. అలా కాకుండా ఎక్స్పీరియన్స్ మెథడ్ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే ఇది ఫాస్ట్ గా వాళ్ళు వెళ్ళగలరు. అప్పుడు పరమ గురువుని బాగా సన్నిహితంగా ఉన్న శిష్యుల ద్వారా వీళ్ళు పరమ గురువుని చేరతారు. అది ఇక్కడ చెప్పబడింది. ఓకేమ్మా, ఓకే, అర్థమైంది. మంచిది, థ్యాంక్ యూ. ఓకే.
చదవండి తెలుసురాదు. Next question. How then does the Theosophical Society help an aspirant in his approach to the path? అయితే ఏ విధంగా దివ్యజ్ఞాన సమాజం అప్రోచ్ టు ది పాత్ పాస్ట్ అండి ఏంటది అప్రోచ్ టు Path, ద madam. పాత్ Hmm. ఆ మార్గంలో వాళ్ళు అంటే ఏ మార్గం పరమ గురువుని చేరే మార్గంలో ఏ విధంగా ఆ మార్గం సమీపించడానికి దివ్యజ్ఞాన సమాజం సహాయం చేస్తోంది. Answer. It happens that in lands which have only the European culture, ఎక్కడైతే కేవలంగా యూరోపియన్ కల్చరే ఉందో అలాంటి చోట్ల almost the only way in which a man can get the inner teaching, ఆల్మోస్ట్ ద ఓన్లీ తర్వాత వినబడలేదు నాకు. only way ఆ, in which అంటే a man can get, sorry madam, అంటే ఆ ఒకే ఒక మార్గం ఎందులో అయితే మనిషి తన ఇన్నర్ టీచింగ్ అందుకోగలడో ఆ మార్గము put clearly before him, ఆ మార్గం ఆయన ముందు క్లియర్ గా పెట్టబడుతుంది. is by coming into the Theosophical Society, దివ్యజ్ఞాన సమాజంలోకి రావడం వల్ల ఆయన ఏ మార్గం అయితే చేరాలో ఆ మార్గం ఆయన ముందు క్లియర్ గా పెట్టబడుతుంది. or by reading theosophical works. లేదు అంటే దివ్యజ్ఞాన సమాజం యొక్క వర్క్స్ అంటే ఆ రాసిన గ్రంథాలు అలాంటివన్నీ చదవడం వల్ల కానీ అక్కడ వాళ్ళు ఏ మార్గంలోకి వెళ్ళాలో ఆ మార్గం వాళ్ళ ముందు పెట్టబడుతుంది. There have been mystical or spiritualistic works అక్కడ మిస్టికల్ లేకపోతే ఆధ్యాత్మికమైన పనులు ఉంటాయి. which have given some information, అవి వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాయన్నమాట. which have gone a long way, కొంచెం ముందు చదవండి సార్. but there are none which state the case so clearly అంటే అలాగ వాళ్ళని ముందుకు తీసుకెళ్తాయి కానీ ఇంకా ఏది కూడా అంత క్లియర్ గా so scientifically as the theosophical literature has done. అంత సైంటిఫిక్ గా అంత క్లియర్ గా ఏది కూడా అంటే థియోసాఫికల్ సొసైటీ తప్ప మరి ఏది అలా తీసుకెళ్ళలేదు. Next paragraph. Human progress is slow, but it is constant. మానవాళి యొక్క అభివృద్ధి చాలా నెమ్మదిగానే ఉంటుంది కానీ స్థిరంగా ఉంటుంది. Therefore, the number of the perfected men is increasing, అందుకని పరిపూర్ణమైనటువంటి మనుషుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది. and the possibility of attaining to their level is within the reach of all. దేర్ లెవెల్ క్యాపిటల్ లో Their T అంటే their అనేటువంటిది T క్యాపిటల్ మేడం. అంటే పరమ గురువు లెవెల్ కి వెళ్ళడం దేర్ అంటే క్యాపిటల్ లో అయితే మరొకసారి చదవండి. And the possibility of attaining their level is within the reach of all. వాళ్ళ లెవెల్ కి వెళ్ళడం అనేది అంటే వాళ్ళంటే పరమ గురువు లెవెల్ కి అందరికీ సాధ్యమే. Who are willing to make the stupendous effort required. ఎవరందరికీ సాధ్యం అంటే ఎవరైతే కష్టపడి అంటే చాలా స్టూపెండస్ ఎఫర్ట్ చాలా శ్రమతో కూడిన ప్రయత్నం చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి సాధ్యం. In normal times, aspirants. అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో ఎలా అంటే అక్కడ ముక్కలుగా చెప్పేస్తే అందరికీ సాధ్యమే అనిపిస్తుంది. అందరికీ సాధ్యమేనా అనిపిస్తుంది కానీ మళ్ళీ హూ హ్యావ్ మేడ్ ద స్టూపెండస్ ఎఫర్ట్ అని అక్కడ చదివితే గానీ
అందరూ ఎవరైతే కష్టపడి ప్రయత్నం చేస్తారో వారందరికీ సాధ్యం. Yes. In normal times, aspirants should need many births మామూలుగా అయితే సాధకులు చాలా జన్మలు తీసుకోవాల్సి వస్తుంది before they could gain adeptship. వాళ్ళు పరమ గురువు యొక్క స్థితి పొందడానికి చాలా జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. But just now it is possible for them to hasten their progress on the path. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళకి ఆ మార్గంలో వాళ్ళ యొక్క అభివృద్ధిని శీఘ్రంగా చేసుకోవచ్చు. To compress into a few lives. వాళ్ళేమో ఎన్నో వేల జన్మలు ఎత్తవలసింది కొన్ని జన్మలకే పరిమితం చేసుకోగలరు. The evolution which otherwise would take many thousands of years. వాళ్ళ యొక్క పరిణామం అంటే సంపూర్ణ పరిణతి చెందితే పరమ గురువుల స్థితికి వెళ్తాం. సో ఆ సంపూర్ణ పరిణామానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టిందనమాట. That is the effort which is being made by many members of the Theosophical Society. అదేంటంటే ఈ ఎంతో మంది మెంబర్స్ దివ్యజ్ఞాన సమాజంలో చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల వాళ్ళు త్వరితగతిని పరమ గురువు స్థితిని పొందగలుగుతారు. For there is in that society an inner school. ఎందుకంటే ఈ సొసైటీలో ఒక ఇన్నర్ స్కూల్ అనేది ఉంది. అంటే దీని లోపలే వేరే ఒక స్కూల్ ఉంది. అంటే ఏంటి EST అనేది స్కూల్ ఆఫ్ ట్రైనింగ్ అని, which teaches men how to prepare themselves more rapidly for this higher work. అది మనుషులందరికీ బోధిస్తుంది అనమాట ఈ ఉన్నత స్థాయి పని చేయడాన్ని త్వరితంగా ముందుకెళ్ళడానికి. That preparation needs great self control. ఆ ప్రిపరేషన్ కి అంటే ఆ సంసిద్ధతకి చాలా ఆత్మనిగ్రహం అవసరం. Determined effort carried on year after year. నిశ్చితమైనటువంటి ప్రయత్నం ప్రతి సంవత్సరం తర్వాత సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం చేసుకుంటాం. And often with but little to show outwardly. బాహ్యంగా ఏమీ కూడా చూపించరు. In the way of definite progress. వాళ్ళ యొక్క పరిణతి బాహ్యంగా ఏమీ చూపెట్టబడదు. For it involves the training of the higher bodies. ఎందుకంటే ఇందులో వాళ్ళ ఉన్నత శరీరాల యొక్క శిక్షణ ట్రైనింగ్ అనేది ఉన్నది. Far more than the physical body. భౌతిక శరీరం అంటే ఆ ఉన్నత స్థాయి శరీరాల యొక్క ట్రైనింగ్ అక్కడ ఎక్కువగా ఉంటుంది. And the training of the higher does not always manifest itself. ఉన్నత స్థాయి ట్రైనింగ్ అనేది ఎప్పుడు అది రూపుదాల్చదు, అంటే బయటకు తెలియదు అనమాట. Very obviously on the physical plane. సాధారణంగా ఫిజికల్ ప్లేన్ లో అసలేమీ తెలియదు. Next paragraph. It is said that whenever a person joins the outer Theosophical Society, ఎప్పుడైతే ఒక వ్యక్తి దివ్యజ్ఞాన సమాజం అంటే అవుటర్ థియోసాఫికల్ అంటే ఇన్నర్ ఒక స్కూల్ ఉంది కదా, ఆ అవుటర్ దాంట్లోని అంటే థియోసాఫికల్ సొసైటీలో జాయిన్ అయితే the master looks at him, and furthermore that in many cases మహాత్ములు వాళ్ళని చూస్తారు, ఇంకా ఎన్నో విషయాల్లో చూస్తూ ఉంటారు. the great ones guide people to join the society.
మహాత్ములు ఏం చేస్తారంటే ఆ, ప్రజలని ఈ సొసైటీలో చేరేటట్టుగా వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు. because of their previous lives. ఎందుకంటే వాళ్ళకున్న గత జన్మ సంబంధాలను బట్టి, అంటే గత జన్మలో కూడా వాళ్ళు పరమ గురువులు శిష్యులుగా ఈ ఈ లైన్ లో ప్రయాణించిన వాళ్ళైతే మళ్ళీ అక్కడికి ఇది చేరుస్తారనమాట. So it would seem that they usually know a great deal about us, అందుకని సాధారణంగా వాళ్ళకి అంటే మహాత్ములకి మన కోసం ఎక్కువగా తెలుస్తుంది. before we know anything about them. వాళ్ళకి వాళ్ళ కోసం మనకు తెలియకపోయినా మన కోసం వాళ్ళకి ముందుగానే తెలుసుకుంటుంది. అంటే మన పాస్ట్ బర్త్ లో మనం ఏమిటి, మన సాధన ఏంటి, ఇవన్నీ వాళ్ళకి ముందుగానే తెలిసిపోతాయి. వాళ్ళ కోసం మాత్రం మనకేం తెలియదు ముందుగా. The adept never forgets anything. మహాత్ములు ఏది ఎప్పుడు మర్చిపోరు. He appears to be always in full possession of all. ఆయన ఎలా కనిపిస్తారంటే అన్ని కూడా ఆయన అంటే కలిగి ఉన్నట్టుగా. That has happened to him. తనకు జరిగిన అన్ని ఆయనకి తెలుసున్నట్టుగానే కనిపిస్తారు. And so if he does cast even a most casual glance at a person, ఆయన ఒక సామాన్యంగా ఒక వ్యక్తి వైపు చూసినా సరే he will never thereafter overlook that person. ఇంకొకసారి ఆయన్ని చూసి చూడనట్టు ఉండడు. అంటే ఆయన చూశారు అన్న విషయం తెలుస్తుంది అనమాట. ఒకసారి చూసిన వ్యక్తిని ఆయన అలా గుర్తుపడతారు. When a person joins the inner school, a definite link is formed. ఎప్పుడైతే ఆ ఇన్నర్ స్కూల్లో జాయిన్ అవుతారో అప్పుడు మాస్టర్స్ తో ఒక డెఫినెట్ లింక్ వాళ్ళకి ఫార్మ్ అయిపోతుంది. Not yet directly with an adept, అయినా అప్పటికి డైరెక్ట్ గా ఒక పరమ గురువుతో కాకపోయినా, but first of all with the outer head of the school. ఆ ఔటర్ హెడ్ ఎవరు వాళ్ళతోటి వస్తుందన్నమాట కనెక్షన్. And through the outer head with the master Maurya, who is the inner head. ఔటర్ హెడ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ స్కూల్ కి ఒకరు ఉంటారు, వాళ్ళని ఔటర్ హెడ్ అంటారు. ఆ ఔటర్ హెడ్ ద్వారా మాస్టర్ మౌర్య ఆయన ఇన్నర్ హెడ్ అన్నమాట. ప్రెసెంట్ ఆయనతో కనెక్షన్ వస్తుంది. మాస్టర్ మౌర్య పరమగురు. Next paragraph. All those in the inner school are thus in touch with the master Maurya. ఆ విధంగా ఈ ఎంతమంది ఈ ఇన్నర్ స్కూల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మౌర్య మహామునితో అంటే పరమగురువుతో టచ్ లోకి వస్తారు. Though they are often working on other lines than his, వాళ్ళు తరచుగా ఇంకొక ఎన్నో ఇతర లైన్స్ లో పనిచేసినా సరే, and will become pupils of other masters, వాళ్ళు ఇతర ప్యూపిల్స్ ఆఫ్ అదర్ మాస్టర్స్ అంటే ఇతర గురువుల యొక్క శిష్యులైనా, when they are taken on probation. వాళ్ళు అంటే ట్రైనింగ్ పీరియడ్ తీసుకుంటారన్నమాట. అంటే వాళ్ళు ఇక్కడ మాస్టర్ చదవని చెప్తాను. And will become pupils of other masters when they are taken on probation. అంటే వాళ్ళని ఇతర మాస్టర్స్ యొక్క శిష్యులుగా వాళ్ళని ట్రైనింగ్ పీరియడ్, ప్రొబేషన్ అంటే ట్రైనింగ్ పీరియడ్ తీసుకుంటారనమాట. అంటే ప్రతి వ్యక్తికి కూడా కొంత ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. Under such circumstances, however, they will receive the influence of their own future master. ఆ విధంగా అలాంటి పరిస్థితుల ప్రభావంలో
వాళ్ళ యొక్క భవిష్యత్తు గురువు ఎవరో వాళ్ళని పొందుతారు. Through these channels, ఈ మార్గాల ద్వారా, because the adepts, although living far apart physically, పరమ గురువులు మనకి చాలా దూరంగా జీవిస్తున్నా సరే ఈ రకంగా వాళ్ళని మనం పొందుతాం. are in such a very close contact that ఆర్ చదవండి. అంటే ఆ విధంగా సన్నిహితమైన సంబంధం కలగడం. to be in touch with one of them is really to be linked with all. వాళ్ళలో ఒక్కరితోటి సంబంధం కలిగి ఉండడమే అందరితోటి కనెక్షన్ వచ్చినట్టే లెక్క అంటున్నారు. This path has many steps grouped into 3 great divisions. ఈ పాత్ లో ఎన్నో స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ అన్నిటిని 3 భాగాలుగా విడదీశారు. Number 1, the probationary period or probationary path. మొదటిది ఏంటంటే సాధక స్థితి, అంటే శిష్యుడి యొక్క ప్రొబేషనరీ అంటే సాధక స్థితి. Before any pledges are taken, ఏ రకమైనటువంటి ప్లెజర్స్ ఇంకా చదవాలండి. అలా చదివితే చెప్తే నేను ముక్కలుగా చెప్పాలండి. ఇక్కడ కొంచెం చదవాలి. కామా ఉంది మేడం అక్కడ, అందుకని బ్రేక్ చేశాను. బిఫోర్ ఎనీ ప్లెడ్జెస్ ఆర్ టేకన్ ఆర్ ఇనిషియేషన్స్ గివెన్ టు ద ప్యూపిల్. అది అంటే వాళ్ళకి ఇనిషియేషన్స్ ఇవ్వడానికి ముందు బిఫోర్ ఎనీ ప్లెజర్స్ ఆర్ టేకెన్. ప్లెజర్సా పిఎల్ఈ ప్లెజర్స్ ఏనా? ప్లెడ్జెస్ మేడం, ప్రతిజ్ఞలు. ప్లెడ్జెస్ బిఫోర్ ఎనీ ప్లెజర్స్ ఆర్ టేకెన్ అంటే వాళ్ళకి ఇనిషియేషన్ ఇవ్వడానికి ముందు వాళ్ళు కొన్ని ప్రతిజ్ఞలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటికంటే ముందు కూడా, అంటే మళ్ళీ ఒకసారి చదవండి. బిఫోర్ ఎనీ ప్లెజర్స్ ఆర్ టేకెన్, బిఫోర్ ఎనీ ప్లెడ్జెస్ ఆర్ టేకెన్ ఆర్ ఇనిషియేషన్స్ గివెన్ టు ద ప్యూపిల్. ఇంకా ముందు చదవండి ఆ వాక్యానికి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద ప్రొబేషనరీ పీరియడ్ ఆర్ ద ప్రొబేషనరీ పాత్ బిఫోర్ ఎనీ ప్లెడ్జెస్ ఆర్ టేకెన్ ఆర్ ఇనిషియేషన్స్ గివెన్ టు ద ప్యూపిల్. అంటే వాళ్ళు ఏదైనా సరే ఇనిషియేషన్స్ ఇవ్వడానికి ముందు ప్రొబేషనరీ పాత్ అన్నది ఉంటుంది. వాళ్ళు అంటే శిక్షణ సమయము లేదా శిక్షణ మార్గం. నెక్స్ట్ పాయింట్ 2, the period of pledged discipleship or the path proper. The period of pledged discipleship అంటే వాళ్ళు ప్రతిజ్ఞ తీసుకున్నటువంటి ఈ శిష్యత్వం అన్నది దాని యొక్క సమయం. At the end of which the pupil attains adeptship. అది అదంతా అయిపోయాక చివరికి ఆ శిష్యుడు కూడా పరమగురువు అవుతారు. Next, number 3, the official period in which the adept takes a definite part. ఒక నిశ్చితమైనటువంటి మార్గాన్ని తీసుకోవడానికి ఒక పరమ గురువు అంటే ఆ పీరియడ్, అఫీషియల్ పీరియడ్ అన్నది అంటే సమయం అన్నది in the government of the world. అది ఎంత సమయం తీసుకోవాలన్నది అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే వాళ్ళకి ఇన్నర్ గవర్నమెంట్ అని ఉంటుంది, దాని మీద ఆధారపడి ఉంటుంది శిష్యుడికి ఎంత సమయం తీసుకోవాలి సాధనకి. The subject of this official period is అఫీషియల్ పీరియడ్ యొక్క సబ్జెక్ట్ is far above ordinary comprehension. మనం సామాన్యంగా అర్థం చేసుకోవడానికి అతీతంగా ఉంటుంది.
Next question, madam. Hmm. But how can a householder, a man in the world surrounded with social duties, family obligations, ఒకసారి ఒక గృహస్థుడు ఎన్నో రకమైన సాంఘికమైనటువంటి కర్తవ్యాలు, తర్వాత సరౌండింగ్ family obligations, కుటుంబంలో ఉన్న ఆబ్లిగేషన్స్ అంటే తప్పనిసరిగా చేయాల్సిన పనులు ఉంటాయి. and worldly activities, ప్రాపంచికమైన పనులు ఉంటాయి. lead the spiritual life, ఆయన ఆధ్యాత్మిక జీవితం పూర్తిగా చదివింది ఇక్కడ. and thereby prepare himself for the path. అది ఆయన ఏ విధంగా ఈ ఆధ్యాత్మిక జీవితం గడపగలిగి తన్ని తాను ఈ మార్గానికి ఏ విధంగా సంసిద్ధం చేసుకోగలడు అంటే ఎవరు ఒక గృహస్థు ఎవరైతే ఇంట్లో ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ప్రాపంచిక బాధ్యతలు ఉంటాయి, ఇవన్నీ నిభాయించుకుంటూ ఆయన ఈ ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ఎలా గడపగలడు, ఏ విధంగా ఈ మార్గానికి రాగలడు, ఇది ప్రశ్న. Next continuation ఉంది మేడం క్వశ్చన్ కి. What are his initial stages of purification? ఆయనకి ప్రారంభంలో ఎలాగా తన్ని తాను పవిత్రం చేసుకోవడానికి ఏ రకమైన దశలు ఉంటాయి? Answer. Ordinary men have first to be trained in karma yoga. సామాన్యమైన మనుషులందరూ కూడా కర్మయోగ అనే దాంట్లో ముందు శిక్షణ ఇవ్వబడుతుంది. Action whereby union with the divine may result. Divine may result. అది అంటే ఆ పరమాత్ముడే అన్ని కూడా అక్కడ మనం అసలు కర్మయోగం అంటే ఏంటంటే భగవంతుడికి అర్పించేస్తూ ఉంటాయి ఫలితాలని. సో అది ఆ ఫలితాలు అలాగే వస్తాయి అన్నమాట. అంటే భగవంతుడికి అర్పితం చేసి అంటే ఒక రకంగా కర్మయోగము అంటే నిష్కామ కర్మ. The three gunas are properties of matter, sattva, rajas and tamas. పదార్థం యొక్క లక్షణాలు అన్నమాట, సత్వ రజస్ తమ గుణాలు అనేవి. Make the manifested universe. అవి మనకి కనిపిస్తున్న ఈ దృశ్య ప్రపంచాన్ని అవే తయారు చేస్తుంది. అంటే ఆ సత్వ రజస్ గుణాలు తమ గుణాలతో నిండింది. And the ordinary man identifying himself with these activities సామాన్యమైన మనిషి తను తాను ఈ యాక్టివిటీస్ అన్నిటితోటి ఐడెంటిఫై చేసుకుంటాడు, అంటే ఈ పనులన్నీ తాను చేస్తున్నాను. runs wild under their influence. వాటి యొక్క ప్రభావంలో ఆయన చాలా తీవ్రంగా పరిగెడుతూ ఉంటాడు. Karma yoga consists in the training of these gunas. ఈ గుణాల యొక్క శిక్షణ కర్మయోగంలో కూడా పార్ట్ అన్నమాట. అంటే రజస్తమ గుణాల యొక్క శిక్షణ. The use of tamas or darkness, అంటే ఈ తమస్సు లేదా ఈ చీకటిని ఉపయోగించుకోవడం, sluggishness, negligence, indifference, స్లగ్గిష్నెస్ అంటే బద్ధకం, పట్టించుకోకపోవడం, ఇండిఫరెన్స్, నెగ్లిజెన్స్ అంటే కేర్లెస్ గా ఉండడం, laziness, inertia, బద్ధకం, లేజినెస్, ఎనర్జీ అన్న అంటే కదలకుండా అలాగ ఒక దగ్గరే పడి ఉండడం, అలా ఇందులోకి ముందుకు వెళ్లకుండా అలాగ పడి ఉండడం, పని చేయాలని లేకుండా ఉండడం. in the growth of man is that it acts as a force to be struggled against. మానవాళి పురోభివృద్ధికి వీటితోటి పోరాడవలసి వస్తుంది. And overcome. పోరాడి అధిగమించాలి. So that strength may be evolved. దానివల్ల బలం పెరుగుతుంది. Power of will developed and self-control acquired.
విల్ అనేది పెరుగుతుంది, ఇచ్ఛాశక్తి పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఆత్మ నిగ్రహం కూడా పొందగలుగుతూ ఉంటాం. So, rites and ceremonies of religion are ordered. రైట్ అండ్ Ceremonies. అదండి, రైట్ తర్వాత ఏంటి? Rites and ceremonies of religion are ordered. రైట్ స్పెల్లింగ్ ఏంటండి? రియోట్సా, RIOTS? RITES, madam. రైట్ సార్, ఒకసారి చూడండి. రైట్ రైట్స్ అంటే క్రతువులు ఉంటారు కదా మేడం. అంటే కర్మకాండలు, అలాగే సెరిమోనీస్ ఇవన్నీ కూడా చేయవలసి ఉంటుంది. ఆర్డర్ కర్మము క్రియ ఆర్డర్. To train man to overcome sloth and laziness. అవి దేనికి అంటే ఆ మనిషి తన యొక్క బద్ధకాన్ని జయించడానికి, అధిగమించడానికి. Heedlessness and abstinency of the lower nature. కేర్లెస్నెస్ ని, బద్ధకాన్ని జయించడానికి, తర్వాత తనకున్నటువంటి నీచ ప్రవృత్తుల్ని యొక్క అడ్డుల నుంచి అధిగమించడానికి. నీచ ప్రవృత్తులు అంటే ఇగో ఇందాక చెప్పారు కదా, నీచ మనసు చేసే పనులు, స్లగ్గిష్ గా ఉండడం, ముందుకు వెళ్ళాలని ఇష్టం లేకపోవడం, ఏ ప్రయత్నం చేయకుండా ఉండడం, ఇవన్నీ అధిగమించడానికి. They are imposed as duties on him. అవి ఆయనకి కర్తవ్యాలుగా ఇవ్వబడతాయి. To train him to higher life. ఆయనని ఉన్నత స్థాయి జీవితానికి శిక్షణ ఇవ్వడానికి. And to compel the lower nature. ఆయన యొక్క నీచ మనస్సుని, అది ఇంకా చదవాలి. To walk along the right path determined by the will. అది ఆ లోయర్ నేచర్ ని రైట్ పాత్ లో ఇచ్ఛాశక్తికి చెప్పినట్టుగా నడిచేటట్టుగా చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఆపుదాం మేడం, టైం అయింది. సో ఇవాళ మనం నేర్చుకున్న విషయాలు, ఏ విధంగా దివ్యజ్ఞాన సమాజం సహాయపడుతుంది అన్నది ప్రశ్న. దానికి చెప్పారు, దివ్యజ్ఞాన సమాజంలో వేరే ఒక స్కూల్ ఉంది, అది దాంట్లో మెంబర్ అవ్వడం వల్ల దాంట్లో అవుటర్ హెడ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి మౌర్య ఇన్నర్ హెడ్ తోటి సంబంధం ఉంటుంది. ఆ తర్వాత మొట్టమొదట ఎవరైతే దీంట్లోని అర్హులు అంటే గత జన్మలోని వాళ్ళకి సంబంధం ఉన్న వాళ్ళని మహాత్ములు ఇందులోకి లాగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మహాత్ములకి మన బాగా తెలుసు, మనకి మహాత్ములు తెలియకపోయినా, అంటే ఎవరి లైఫ్ ఏంటో, ఎవరి యొక్క ప్రయత్నాలు ఏంటో తెలుసు కనుక వాళ్ళని దివ్యజ్ఞాన సమాజంలోకి లాగుతారు. అందులోంచి వాళ్ళకి ఇలాంటి లోయర్ నేచర్ అంటే త్రిగుణతో ఉన్నదే ఈ జగత్తు కనుక మనలో ఉన్నటువంటి ఈ తమో గుణానికి సంబంధించిన లక్షణాలన్నీ అధిగమించడానికి కొన్ని రకమైన ప్రతిదీ మనకి ఇవ్వబడుతూ ఉంటాయి. అవి మన అడ్డుతూ ఉంటాయి ముందుకు వెళ్లకుండా కనుక. మనకున్న బద్ధకము, తర్వాత అంటే ఎప్పుడు అలాగే పడి ఉండాలని, అలాంటి వాటి నుంచి అధిగమించడానికి కొన్ని తరగతులు సెరిమోనీస్ ఇవ్వబడతాయని చెప్పారన్నమాట. ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు మనకి అంటే ఒక్కొక్క దాంట్లోంచి అధిగమించుతూ ఉంటాం అనమాట అని. అది అంతవరకు చెప్పబడింది ఇవాళ. అందుకు కొన్ని రివార్డ్స్ అన్ని ఇవ్వబడుతున్నాయి అని, అంటే వాటి వల్ల వాటిని అధిగమించి మనం ముందుకు వెళ్ళిపోగలం. మనకున్న లోయర్ నేచర్ అంటే ఏంటి? మనకి హయ్యర్ నేచర్, లోయర్ నేచర్, హయ్యర్ మైండ్, లోయర్ మైండ్. లోయర్ మనసు ఏమిటి? ఈ అడ్డులన్నీ, ద్వేషం, అసూయ, బద్ధకం ఇలాంటివి. వీటన్నింటినీ మనం అధిగమించి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కొన్ని కర్మలు, ఈ ప్రతిలు ఇవ్వబడ్డాయి అని చెప్తారు. అర్థమైందా అందరికీ?
ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? ఎక్కడైనా సందేహం ఉన్నా అడగచ్చు. హలో. అంతా క్లియర్ గా ఉన్నది. నమస్తే మేడం, బాగుందమ్మా. ఈరోజు చక్కగా అర్థమైంది. ఓకే. అదే లోయర్ మైండ్ అప్పర్ మైండ్ అని ఆ లెవెల్స్, అప్పర్ లెవెల్స్ లో ఉన్న వాళ్ళు తొందరగా ఆ దివ్య జ్ఞాన సమాజానికి దగ్గర అవుతారు. చాలా బాగుందమ్మా పాయింట్. అంటే ఆ పరమ గురువులు ఎలాంటి వారికి అది వాళ్ళని తీసుకుంటారు అనేది కూడా అది బాగుంది. చాలా మంచి పాయింట్ అది. తర్వాత అమ్మా నా ఒక్కొక్క డౌట్, ఇప్పుడు ఈ థియోసాఫికల్ సొసైటీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారమ్మా? హలో. కానీ మన దేశంలో ఇంకా 120 కంట్రీస్ లో ఉన్నది. తర్వాత మన దేశంలో ఎన్నో చోట్ల ఉంది. నాకు మెంబర్స్ సంఖ్య తెలియదు, మరి మొత్తం ఎందరు ఉన్నారని. ఓకే అమ్మా, అదే నాకు అది ఇది అన్ని దేశాల్లో ఉంది. లేకపోతే అన్ని దేశాల వాళ్ళు అంటే బ్రాంచెస్, అన్ని దేశాల వాళ్ళు ఈ దీంట్లో మెంబర్స్ గా ఉంటారు అని అది అర్థమైంది. అందుకని మామూలుగా అసలు ఎంత అన్ని మతాల వాళ్ళు, కరెక్ట్, అన్ని మతాల వాళ్ళు అన్ని దేశాల వాళ్ళు దీంట్లో మెంబర్స్ అవ్వచ్చు అని అన్నారు కదా. అందుకని ఎంతమంది ఉంటారు అని చెప్పేసి ఒక జస్ట్ అనిపించింది అడగాలని. ఓకే అమ్మా, చాలా బాగుంది, ఈ రోజు అర్థమైంది. బాగానే, కానీ నేను ఎప్పుడు ఆ స్ట్రెంత్ పట్టించుకోను. నాకు జ్ఞాపకం, నాకు తెలియదు అసలు. ఓకే అమ్మా, పర్వాలేదు, అది మన అంటే ఇంపార్టెంట్ కాదు నాకు. ఊరికనే అంటే దీనికి అట్రాక్ట్ అయిన వాళ్ళు ఈ కృష్ణమూర్తి గారి తత్వము ఇవన్నీ కూడా, మేడం బ్లవెస్కీ గారిని అందరూ అనేది అంటే చాలా ఓల్డ్ కదా, 1974 అని నాకు ఐడియా ఉందమ్మా. అప్పటి నుంచి ఎన్ని లక్షల మంది ఉన్నారా, వేల మంది ఉన్నారా ఏంటన్నది జస్ట్ అనిపించింది మైండ్ కి, అడిగానమ్మా. అది ఓకే అమ్మా. 1975 అండి స్థాపన. 19లో కాదు, న్యూయార్క్ లో స్థాపించారు. ఓహో, ఓకే ఓకే, 1875. ఓకే, థ్యాంక్స్ అమ్మా, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సంతోషం, ధన్యవాదాలు తల్లి. ఓకే. ఇంకేదైనా సందేహాలు ఎవరైనా ఉంటే అడగండి. పవన్ కుమార్ గారు ఏమైనా మాట్లాడతారా? మీకేమైనా అర్థమైందా? నమస్తే మేడం. నమస్తే. అంటే ఇప్పుడు మన ప్రయత్నం చేయడం వేరు, ప్రయత్నం చేయకపోయినా మనకు అర్హత ఉంటే దానికి కనెక్షన్ ఆటోమేటిక్ గా కుదురుతుంది అంటారా మేడం? వాళ్ళ ద్వారా ప్రేరణ వస్తుంది అంటారా? అంటే ఇప్పుడు నేను నా వర్షం తీసుకోండి, దివ్యజ్ఞాన సమాజం విజయనగరంలో సంకీర్తం అని దాని పక్కన ఉంటుంది. ఒకసారి శంకర మఠానికి వెళ్ళి అక్కడ కూడా జస్ట్ ఒకసారి వాల్ అన్నమాట, ఒక గేట్ కూడా ఉండేది అప్పట్లో. ఆ గేట్ నుంచి ఇలా వెళ్ళాం, అయితే ఈ ఫోటోలు అన్ని చూసి అలా వచ్చాయి. అంతే, చిన్నప్పుడు వెళ్ళాను. తర్వాత ఎవరో ఒక ఆయన, మీరైతే ఆ సీక్రెట్ డాక్టర్ అన్న గ్రంథం మీకు ఇంగ్లీష్ వచ్చి మీరు బాగా చెప్పగలరమ్మా, మీరు మాకు బోధపరచాలి అన్నారు. అంటే అప్పుడు నేను చేద్దాం అని నేను వెళ్తే అక్కడ ప్రెసిడెంట్ గారు ఆ గ్రంథం అలా ఇవ్వవు, మెంబర్ ఉంటేగా ఇవ్వనన్నారు. అప్పుడు నేను మెంబర్, అంటే నేను మెంబర్ అవ్వాలని ఉద్దేశంతో కాదు, అతనికి ఆ బుద్ధి పుట్టడం. తర్వాత ఆ మెంబర్ అయినప్పుడు కూడా ఇది నా స్వేచ్ఛా స్వాతంత్రాలకు అడ్డు తగిలినప్పుడు నిర్దాక్షిణ్యంగా వదిలేస్తానని చెప్పాను. ఆ విధంగా అంటే అందులోకి ఎలా వెళ్ళబడ్డాం అన్నది నేను పర్పస్ఫుల్ గా ఇష్టంగా వెళ్ళలే, బట్ వెళ్ళిన తర్వాత వదలలేదనిపించింది. ఎక్కడ కూడా స్వేచ్ఛా స్వతంత్రాలకు అడ్డు లేదు, నా లోపల ఉన్న వన్నెస్ అది కూడా చెప్తుంది,
దివ్య జ్ఞానం కూడా అని అవసరం అనిపిస్తుంది. అంటే అలాగా వాళ్ళు లాగుతారనమాట ఏదో రకంగా. నేను ఒక రోజు వారానికి వెళ్ళకపోతే ఆ ప్రెసిడెంట్ గారు మా ఇంటికి వచ్చి ఏమమ్మా చాలా అభిమానంగా అడిగారు, ప్రేమకైనా వెళ్ళేదాన్ని. తర్వాత కొన్నాళ్ళకి ఏమో నువ్వు మెంబర్స్ అందరూ ఒక ఆవిడ మీదకి రావాలమ్మా, నువ్వు మీదకి రావాలని మీద నాకు గది ఉండేది. మీదకి రావడం ఏంటో నాకు అర్థమైపోయింది. నాకు కరెక్ట్గా వెళ్ళే అర్హత వచ్చినప్పుడు నేను ఒరిస్సాలో నాకు జాబ్ వచ్చింది. అక్కడ ప్రిన్సిపల్గా సెలవు ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఎవరైతే మద్రాసు నుంచి వచ్చారో నన్ను ప్రవేశపెట్టడానికి ఆయన నేను లేకపోయినా రెడీ చేసుకుంటే నేను అందులోకి వెళ్ళేటట్టుగా, అంటే అదే ఇందాక చెప్తున్నాను కదా, అంతా వేరే స్కూల్ ఉంది అందులో. ఈ విధంగా హలో చెప్పండి. వినిపించలేదు మేడం లాస్ట్ సెంటెన్స్. అలా అన్ని జరిగాయి అంటున్నాను. అంటే నేను లేకపోయినా నా ఆఫీస్ లో జరగదు. నేను అరుగురాలు అంటే పెద్దవాళ్ళు రికమెండ్ చేస్తే కానీ అందులోకి వెళ్ళలేము. వీళ్ళందరూ నేను అందులోకి అరుగురాలని, నేను అందులోకి వస్తే వాళ్ళకి అన్ని బోధపరుస్తానని వాళ్ళు అలాగా సహపరలాడి నా ఆఫీస్ లోనే అందులో ప్రవేశపెట్టడం, నేను అందులోకి వెళ్ళడం అలా జరిగింది. ఇంకొకటి మేడం, ఇప్పుడు మానవ పరిణామ క్రమంలో అంటే ఎవల్యూషన్ లో అందరికీ ఎప్పుడోకప్పుడు అంటే వాళ్ళు పరిణితి చెంది గురువు స్థానం దానికి వెళ్ళడం అనేది ఆ పరిణామ క్రమంలో ఉంటుందా మేడం? అందుకే గ్రావిటీ దీన్ని ఆబ్లిగేటరీ జర్నీ, ఇష్టం ఉన్నా లేకపోయినా అందరూ వెళ్తూ ఉంటారు అని అన్నారు. కానీ స్లో జర్నీ అది వేల సంవత్సరాలు పడుతుంది అనమాట అని చెప్పారు కదా ఇందాక. అలా కాకుండా కొంచెం ఫాస్ట్ అవడం అంటే అది చెప్పారు. అంటే అతను చెప్పారు కదా, అతను సెయింట్ పీటర్స్ ఫిలాసాఫికల్ సొసైటీలో అడ్మిట్ అవ్వడం వల్ల ఫాస్ట్ అవుతుంది అంటారు. అలాగే మేడం బ్లవెట్స్కి ఆమెతో కనెక్షన్ లో వచ్చిన వాళ్ళని ఎంతో మందికి ఆలపాటి గారి పరమ గురువులతో పరిచయం చేసే తర్వాత తల్లాప్రగడ సుబ్బారావు గారికి, అలాగే అనూది గారికి, వీళ్ళందరికీ పరమ గురువులతో పరిచయం జరిగిందన్నమాట త్రూ బ్లవెట్స్ మేడం. సో అందరూ ఆ దశకి చేరుకుంటారు ఎప్పుడొకప్పుడు కదా మేడం? అంటే అలాగా వెరీ స్లో కదా పడుతుంది. అలా కాకుండా ప్రయత్నపూర్వకంగా అంటే మనం గా మెట్లెక్కి వెళ్ళిపోయినట్టుగా వెళ్తాం. ఇంకొక చిన్న సందేహం మేడం, అంటే మే నాట్ బి రిలవెంట్ టు దిస్ టుడేస్ టాపిక్. నాకు ఏంటంటే ఇప్పుడు జేకే గారు ఉన్నారు కదా మేడం, జిడ్డు కృష్ణమూర్తి గారు, ఆయనకి ఈ థియోసాఫికల్ సొసైటీకి ఉన్న రిలేషన్ ఏంటి మేడం, ఒకసారి నాకు చెప్పండి. కృష్ణమూర్తి గారు తండ్రి దివ్యజ్ఞాన సమాజ సభ్యుడు నారాయణయ్య గారు అన్ని డిసెంట్ అంటే చాలా మంది. ఆయనకి 8 సంతానం, ఎక్కువ మంది 9 కాదు. అయితే వాళ్ళేమో అన్ని డిసెంట్ తో కలిసి ఉండడానికి దివ్యజ్ఞాన సమాజం అడయార్లో జీవించేవారు. ఒకసారి కృష్ణమూర్తి గారు ఆయన తమ్ముడు నిత్యానందుడు అక్కడ ఒక బీచ్ ఉంది, సముద్రమును నది సంగమం, ఆడుకుంటున్నారు బీచ్ లో. ఆడుకుంటే లెగ్ బీటర్ అని ఆయన కిటికీలోంచి చూసి అంటే బిల్డింగ్స్ చాలా పెద్ద ఉంటాయి అన్నమాట. అనిపిసెంట్ చాలా విస్తరించి చాలా ఎక్కువ అంటే పెద్ద బిల్డింగ్స్ కట్టించారు కూడా. లెగ్ బీటర్ దృష్టి ఇచ్చారు పరమ గురువులు. దానివల్ల ఆ చిన్న పిల్లల యొక్క శరీరాలను ఆయన తీసి వీళ్ళ ఇద్దరు ముఖ్యంగా చాలా పవిత్రత ఉంది వీళ్ళకి, నిస్వార్థం యొక్క ఉందని ముఖ్యంగా ఆ కృష్ణమూర్తి గారి కోసం చెప్పారనమాట. ఇలాగ అంటే అప్పటికి ఒకడు ఉద్భవించబోతున్నారని ప్రపంచం అంతా ఒక ఉవాచ ఉండేది. అంటే జగద్గురు అవచ్చు కదా అనే భావంతో
ఆయన అనివిసెంట్కి చెప్తే వెంటనే అడాప్ట్ చేసుకోమని చెప్తారు. ఆవిడ దూరంగా ఉన్నారు అక్కడ. అప్పుడు ఫోన్ లేవు కదా, లెటర్ మరి ఏదో కమ్యూనికేట్ చేస్తే అప్పుడు వెంటనే నారాయణయ్య గారు అంటే నారాయణయ్య గారు ఏం ఆలోచించారంటే తల్లి సంజీవమ్మ ఎంతమంది సంతానంతో వీళ్ళకి విద్యావంతులు చెప్పించలేమని ఇద్దరిని వాళ్ళు దత్తుకుంటారు. నిత్యానందుడు కూడా చాలా మంచి స్థితిలో ఉన్నవాడే కానీ ఆయనకి లైఫ్ స్పాన్ తక్కువ. ఎందుకంటే కృష్ణమూర్తి గారు చెప్పినా కూడా ఆయన చనిపోయారు కాదు. తర్వాత నిత్యానందుడు బతికుంటే కృష్ణమూర్తి గారితో ఉన్నది అంత గొప్పస్థితి అయింది కూడా. తమ్ముడు అనమాట ఆయన. కృష్ణమూర్తి గారిని వాళ్ళకి అన్ని విద్యార్థులు చెప్పి పరమ గురువులతో పరిచయం చేసి అప్పుడే కదా ఎంతపీఠ మాస్టర్ అన్న పుస్తకం రాశారు 15 ఏళ్లకి. మాస్టర్ మౌర్య గారు అంతే. అలా రాను ఆయనకి రివిలేషన్స్ అంటే రివిలేషన్ అంటే ఇన్నర్ గా బోధన ఎడ్యుకేషన్ ఆయన స్థాయి అలా పెరుగుతున్న పెరుగుతుంటే ఆయన చెప్పే కొన్ని దేశభక్తులు ఆమోదయోగ్యం అనిపించలేదు. అప్పుడు వాళ్ళలో కొంతమంది కుర్రాడే కదా అంటే నువ్వు వెళ్ళిపోవాలన్నట్టుగా మాట్లాడారు అన్నట్టుగా విన్నాం. ఆయనంతటా ఆయన వదిలేదు. అంటే పెద్దవాళ్ళకి ఎలా ఉంటుంది నేను చెప్పాను కానీ ఆయనకి ఏంటంటే అంతర్గత ఏనాడు కూడా వాటిని సాధన లేదు. అంటే అన్డిసెంట్ మాత్రం వాటి మీద రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు మనకు అర్థం కాకపోయినా ఇంకా తర్వాత అర్థం అవుతాయని చెప్పేవాళ్ళు. ఒకసారి ఆవిడ అడుగుతుంది అన్ని వదిలేసి వచ్చినా అని. ఆవిడ ఇంటర్నల్ సెక్షన్ అనేది ఆవిడ కరెస్పాండెంట్ సెక్రటరీ ప్రపంచం అంతరికి అయినా అన్ని వదిలేసి నేను వచ్చానా అని కాళ్ళ దగ్గర అనమాట. అంటే అది శిష్యురాలుగా నో అంటారు ఆయన. అంత గురించి అంటే ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ థియోసాఫికల్ సొసైటీకి రిలేటెడ్ కాదా మేడం జేకే గారు? అంటే రిలేటెడ్ అని అంటే ఆయన టీచింగ్ మాత్రం ప్రతి ఒక్కరు ఇప్పుడు అప్పుడున్న కొంతమంది అనమాట. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడున్న వాళ్ళకి ఎవరికో సుపీరియారిటీ ఉంటుంది కదా, మనం ఎంత పెద్దవాళ్ళం ఇంత తెలుసుకున్నాం అంతకంటే నువ్వేంటి ఇలా చెప్తున్నావు అని అలా ఉంటారు కదా. అందరికీ ఉంటుందని లేదు కదా. ఇప్పుడు ప్రతి లెక్చర్ లోనే చేస్తూనే ఉంటారు అందరూ. కృష్ణమూర్తి గారు దివ్యజ్ఞాన సమాజానికి వచ్చి లెక్చర్స్ ఇచ్చే ప్రతి కన్వెన్షన్ కి వచ్చేవారు. అంటే ఇప్పుడు ఆయన ఫాలోవర్స్ మళ్ళీ వేరే సపరేటా మేడం? అంటే థియోసాఫికల్ సొసైటీ మెంబర్స్ కాదా? థియోసాఫికల్ అంటే కృష్ణమూర్తి గారు ఫాలోయర్ అన్న పదమే లేదండి అసలు. అంటే శంకర్ వీళ్ళు చెప్పారు ఫాలోయర్ అన్నదాన్ని ఆయన యాక్సెప్ట్ చేయరు కదా. నాట్ యాక్సెప్ట్ దట్ హీ వాజ్ ద గురు. ఆయన మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. పీపుల్ సే దట్ హీ ఇస్ ద వరల్డ్ టీచర్ బట్ హీ నెవర్ సెడ్ దట్ ఐఎమ్ ద టీచర్. విషయం ఏంటంటే ఎవరో కొద్ది మంది అప్పుడు వాళ్ళు వెళ్ళిపోమన్నారండి. బికాజ్ కుర్రాడేంటి ఇలాంటి అంటే ముందు నుంచి ఉన్న జ్ఞానం కాకుండా అనేది కొందరికి ఉంటుంది కదా, అందరికీ ఉండదు. బట్ థియోసాఫికల్ సొసైటీలో అందరూ వెళ్ళిపోమనలేదు. అంటే ఇప్పుడున్న వాళ్ళందరూ ఎంతో అడ్మైర్ చేస్తున్నారు కదా. తర్వాత అంతకు ముందు ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన రాధా బనియర్ గారు, రుక్మిణి అరుణ్డేల్ అని అందరూ ఆయనతో క్లోజ్ గా ఉండేవారు. అంటే తెలుసుకుంటూ ఆయన డిస్కస్ గురించి ఆయన లెక్చర్స్ కూడా అక్కడికి వచ్చి ఇస్తూ ఉండేవారు. బన్యంత్రి అని ఉంది అక్కడ ఆయన అక్కడే కూర్చుంటూ ఉండేవారు. దాని కింద ధ్యానం చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మీరు కూడా మెంబర్స్ కూడా లెక్చర్స్ ఇస్తుంటారు అనుకుంటా కదా మేడం? జేకే గారి గురించి ఇస్తుంటారుగా. జేకేస్ మీటింగ్ అంటే అది వేరా? వీళ్ళు వేరేగా పెట్టుకున్నారు. వీళ్ళకి చాలా మందికి ఏంటంటే కొన్ని తెలియదు. కృష్ణమూర్తి గారు థియోసాఫికల్ సొసైటీ విషయంలో వదిలేశారని అలా ఏవేవో అంటే తప్పుడు ప్రచారాలు ఉంటాయి. కొంతమంది మాత్రం మేము జేకే మాకు మెయిన్ అని అలా పెట్టుకున్నారు. చాలా దివ్యజ్ఞాన సమాజం ద్వారా అందులో వాళ్ళందరికీ కృష్ణమూర్తి గారు తెలుసు. అతను చెప్పిన టీచింగ్స్ అందరికీ కనెక్షన్ లో ఉంటారు. జ్ఞానం అలాగే ఉంటాయి ఒక రకంగా. కొంచెం డిఫరెన్స్ చాలా వరకు కృష్ణమూర్తి గారు ఉంటుంది కానీ చాలా వరకు ప్యారలల్ గా ఉంటాయి. రెండు ఒకటే అనిపిస్తుంది.
థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇవాళ టాపిక్ లో? అందరికి క్లియర్ గా ఇంకేం ఉన్నాయండి? లేదు. సరే, ముగించేద్దాం. అందరికీ నమస్కారం. ఓకే నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే.